బీజేపీ అధిష్టానానికి లేఖల అంశంపై ఆ పార్టీ ఎంపీ అరవింద్ స్పందించారు. తాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేయనని తెలిపారు. అధిష్టానానికి ఎవరూ లేఖలు రాయలేదని, ఫిర్యాదులు చేయలేదని వెల్లడించారు. బీజేపీలో ఎలాంటి గ్రూపులు లేవన్నారు. అన్ని పార్టీల్లోనూ చిన్న చిన్న సమస్యలు ఉంటాయన్నారు. ఇక బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై అరవింద్ తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒకటేనన్నారు. కవిత పార్టీ సీఎం రేవంత్ రెడ్డి ఫండింగ్ చేస్తున్నారని ఆరోపించారు. నాకు లక్ష్మణ్కి ఏం గ్యాప్ లేదు, ఎవడు ఏ లేఖలు రాయలేదు, నేను ఎవరితోటి ఏమనలేదు. నేను చిట్ చాటే చేయ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చిట్ చాట్ చేసినానే 9 ఏళ్ళలో ఎన్నడైనా చిట్ చాట్ చేసినా. అయినా ఏం రాసినా నేనట పార్టీ వ్యతిరేక కలాపాలు. నేను పార్టీ వ్యతిరేక కలాపాలు ఉంటే ఈ స్టేజ్కి ఇంత నిండు ఉంటుందా నిజామాబాద్లో? ఇక నేను పార్టీ వ్యతిరేక కలాపాలు చేస్తే మరి పార్టీకి అనుకూల కలాపాలు ఓటు చేతుడు తెలంగాణ చెప్పుండ్రి. అటువంటి కంప్లైంట్ అరవింద్ ధర్మపురం మతిలేనోడే చేయగలుగుతాడు కూడా. నేనంటే బూతులు మాట్లాడాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టుకొని మొత్తం స్క్రీనింగ్ అయ్యారు. ఏడైనా బూతులు మాట్లాడినాను. కేసీఆర్ని తిట్టిన రోజులు కూడా నేను బూతు మాట మాట్లాడలేదు. ఇప్పుడేం మాట్లాడుతున్నా? ఎవరు ఏ లేఖ రాయలేదు, నేను ఏ చిట్ చాట్ చేయలేదు. నా చిట్ చాట్లు కూడా గిట్లనే ఉంటాయి, మైకుల ముందరనే ఉంటాయి. చూస్తలేరా మీరు? అందరికంటే దగ్గరగా ఇందూరు మీడియా చిన్న మీడియా కాదు కదా. ఈ రాష్ట్రంలో అన్నిటికంటే పెద్ద జిల్లా ఇది. సైజులో పెద్దదే, పొలిటికల్ కూడా పెద్దదే. ఈ రాష్ట్రంలో సీరియస్ గా బీజేపీకి భయపడుకుంటూ బీజేపీని ఎదగకుండా ప్రయత్నం నడుస్తున్నది ఈ దొంగ అలయన్సులు పెట్టుకుని. రేవంత్ రాష్ట్రాన్ని దోసుకున్నోని కాపాడుతున్నావు నువ్వు. ఫాల్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు పెట్టుకొని బీఆర్ఎస్ బీజేపీ అలయన్స్ అవుతుంది, అదవుతుంది, ఇదవుతుంది అనుకుంటా ఇవన్నీ డ్రామాలు చేసుకుంటా ఏదో కొత్త వాదాలు క్రియేట్ చేసి మీడియా ఛానళ్ళని, పేపర్లను మేనేజ్ చేసి ఇవాళ మా వాదం దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ, మా జాతీయతాభావం, మా హిందుత్వవాదం ఇవన్నీ ప్రజలలో ఎక్కడ ఎలక్షన్లు అయినా బీజేపీ వాదాన్ని, బీజేపీ ఐడియాలజీని బలపరుస్తుంది. గొర్రెలు బర్రెలు కలిసిపోయినాయి ఇప్పుడు.